కానీ ఆడపిల్లలిద్దరూ, మగపిల్లోడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ చేశారనుకోవచ్చు. లైక్ అంటే ఇప్పుడు ముగ్గురిళ్ళల్లో కొంచెం విజయ్ అన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తది నాకు. వాళ్ళు ఇల్లు చూడలేదు కాబట్టి. మేబీ. హరితక్క వాళ్ళ ఇల్లు తెలుసు. కొత్తిల్లు. కొత్తిల్లు చూడల. పాతిల్లు తెలుసు. పాతిల్లు కొత్తిల్లు చాలా బాగుంటది. ఆహ్, కింద పైన ఉంటది వాళ్ళది. ఓకే. ఓకే. బాగా ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ అది. ఏంది వీళ్ళది కూడా ఇండిపెండెంట్ హౌస్, మొత్తం అంతా గార్డెన్ గార్డెనింగ్ అసలు సూపర్ ఉంటది. లైక్ అంటే ఇక్కడ బాగుంటది. మీది తక్కువ ప్లేస్ ఇక్కడ గార్డెనింగ్ కి, బట్ అయినా కానీ బాగా చేశారు. నేను వస్తే నీట్గా ఏదో పెట్టుకుంటా. ఎస్. అయితే లైక్ ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం, ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ కనబడతా ఉంటది ఎక్కడ చూసినా. ఆ ఇల్లు సెలక్షన్స్ కూడా మీవే అని చెప్పేసి విన్నాను, అవునా? ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు. అదే రోడ్లోనే ఓకే. ఉంటే ఎవరో చెప్పారు నాకు, మా ఇంటి ఎదురుకుండా అమ్మాయి, ఆంటీ అక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు, 30 స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట, చూసొస్తారని వెళ్ళాను. చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది నచ్చుద్ది నాకు. అది కాస్త ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది. ఇప్పుడు కారు అనేది, ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు. మామూలు ల్యాన్సర్ ఒకటి బడ్జెట్లోనే నెంబర్ 1దే 9 లక్షలకో ఏమో, 9 లక్షలకో 10 లక్షలకో కొనేసాం. అసలు వెళ్ళాం షోరూమ్కి కూడా వెళ్ళాం, దానికే అడ్వాన్స్ ఇచ్చాం. షోరూమ్కి రండి మేడం అన్నాడు, వెళ్ళాం. వెళ్ళినప్పుడు అప్పుడు బేస్ కలర్ ఏదో కలర్లో ఒకటి ఉంది, గిబ్బన్ కట్టి. అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్, స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ అని ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి. అది 11 లక్షలు. ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోలే నేను. అదే బాగుందన్న. ఓకే. అదే ఇంకో లక్ష కదా ఎక్స్ట్రా. అదే బాగుందన్న. ఆ ఇంటి కోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట, కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు, నిజమేనా? అమ్మో, ఇప్పుడు ఈ విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు, అక్కడికి వచ్చినప్పుడు జయసుధ, నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసుధ గారు వచ్చారు ఓకే. ఆ ఫ్లాట్ చూడటానికి. అది కార్నర్ది కదా. అవును, కార్నర్ పెట్టు అసలు స్పేషియస్ గా బాగా ఎక్కువ పెద్దది, 3300 స్క్వేర్ ఫీట్లు అయ్యేది. అయ్యేటప్పటికి ఆవిడ కావాలని అడిగారంట. అడిగితే అక్కడ మేనేజర్లు వాళ్ళు ఉంటారుగా, అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో, అయ్యో అది రవళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి, అడ్వాన్స్ ఇచ్చేసారు ఎప్పుడోనే, అది కుదరదంటే 2-3 సార్లు అడిగారంట, ఏమన్నా ట్రై చేయండి అని. అయిపోయింది, వదిలేశారు. మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా జయసుధ గారు వచ్చారు ఆ ఇంటికి. వాళ్ళ బాబుని ఎవరినో, వాళ్ళ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట. చూసారంట, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారంట. నేను లేను, ఆ పిల్లలు ఉన్నారు. పిల్లలు విజయాలు అందరూ చూసారంట. మేనత్లా ఉందన్నట్టు పిల్లలు చూసి ఆవిడకి ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ. బాగా నచ్చేసింది జయసుధ గారికి. అది సేమ్ ఇల్లు ఆ పైన అలా కూడా ఉంటాయిగా, ఆ పక్క ఇక వద్దు, అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా. ఈ కార్నర్ది ఇదే నచ్చింది ఆవిడకి. ఓకే. కార్నరే నచ్చింది మీకు. అంటే అంటారు కదా, డబ్బులుంటే సరిపోదు, రాసిపెట్టి కూడా ఉండాలి అని చెప్పేసి. రాసిపెట్టి ఉంది. అవి ఉన్నాయి అప్పటికి 2000 స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి, కొంచెం పెద్దయ్యే, 1500, 1600, 2000 ఉంది. ఇదైతే చెరువు ఉంది వెనకాల, పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక, ఆ ఎండంతా బాగా ఉంది కదా. అందుకని సరే తీసుకుందాం అమ్మా, తీసుకుంటే వాడతామా, లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా, తీసుకుంటే ఇది తీసుకుందాం, లేకపోతే వద్దన్నాడు. సరేలే, అవసరమైతే తీసేయచ్చులే తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం. అది ఇప్పుడు బాగా బాగుంది. అక్కడ ఇల్లు బాగుంది. ముందు వాళ్ళకి మనస, అమ్మో ఇంకోటి చెప్పనా, వాడు ఇంట్లోంచి బయటకు రాడు, ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా 10 నిమిషాలు కూడా కూర్చోడు. మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా అక్కడికి? వెళ్తాను, సందర్భం పూజలు జరుగుతుంటే వెళ్తా. కానీ అదే అంటే జనరల్గా 3 పిల్లలు ఉన్నారు మాకు. అప్పుడే ఎప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూశాను, ఎవరింటికి వెళ్ళినా ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు, నాకు ఇండిపెండెంట్గా ఉండడమే ఇష్టం అని చెప్పేసి. కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టుంటారు? అమ్మో మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడన్గా, అలా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని థింగ్స్. ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు, వద్దు మా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా అలా అని చెప్పేసి? అంటారు మా దగ్గర ఉండొచ్చు అని, నేను ఉండను. మీరుండరు, మీకు ఇలా ఉండడం అలవాటు అయిపోయింది, ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు. సో చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే, చెన్నైలో ఉన్నప్పుడు 3 పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడా కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి? అదే చెప్తున్నానుగా, ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి. ధైర్య లక్ష్మి ఆవహిస్తే మనిషిని
గతిమా లక్ష్మణులందరూ తానుగా వస్తారు. బికాజ్ ఏంటంటే నేను మరీ పర్సనల్గా వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 3 పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీరు ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు, కరెక్ట్గా చాలా అందగత్తె మీరు. ఆ టైంలో మీరు సింగిల్గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి అక్కడ మీ బ్రదర్ సపోర్ట్ ఉండేది మీకు. బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు, గుడివాడ పక్కన మోటూరు, అప్పుడప్పుడు వస్తారు. అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపే అంతే, ఎవరైనా కానీ. ఇందాక మీరు ఎవరో సత్యం గారు ఆయన వాళ్ళు ఎంత ఊరు 10 రోజులు చెప్పేవారు, వాళ్ళు వయసు అయిపోయి ఆయన ఎప్పుడో ఊరు వెళ్ళిపోయాడు, దోసపాడని విజయవాడ దగ్గర ఎక్కడో. సో నేనేమంటున్నానంటే ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీగా జస్ట్ ఏదో వచ్చి మహా అయితే భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అంతే అంతే. కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి. అసలు మీకు ఎప్పుడు అమ్మో ఇంత మనల్ని ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇన్సిడెంట్స్ ఫేస్ చేయమంటే ఫస్ట్ నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు 7 నాకు. ఆహా, ఓకే, పెద్ద బలగం మీది. 7 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే. అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాడలో. అప్పుడు మెడ్రాస్ అని ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని, మగవాడైనా పిల్లడైనా చిన్నాడు ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. కాపాడాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, పిల్లల జీవితాలు కాపాడాలి, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పారు. అంటే అదే కదా, అది మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉండటం అలవాటైంది. ఏది వచ్చినా ఫేస్ చేశాను, అంతే ధైర్యంగా ఉన్నాను. నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది. అమ్మో, గొంతు మీరు మొదటి నుంచి కూడా నా గొంతు, నా కమాండ్ పనిచేసింది. బయట కానీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ నా కమాండింగ్గానే ఉన్నాను. పిల్లలతో కూడానా? పిల్లలు అట్లా, ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పెంచాల్సిన పెంపకాలు కదా ఏ పిల్లలైనా. అంతేగా. మరి నేను ఒక్కదాన్నే చూస్తున్నానంటే ఇద్దరిది నా దగ్గరే ఉండాలి. అందుకని కంటి చూపుతోనే చంపేస్తాను ఆయన బాలకృష్ణ అన్నట్టు అలా అనమాట. బికాస్ ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి ఒక ప్యాంపర్ ఉంటుంది మదర్ దగ్గర. అమ్మ మా పిల్లలకి ఆ ప్యాంపరింగ్ లేదు అసలు. పాపం వాళ్ళు ప్యాంపరింగ్ అనేది నోచుకోలే మా పిల్లలు. అయ్యో, అస్సలు లేదు. అసలు ఈ హరితక్క మరి ఓవర్ సెన్సిటివ్ కదా. ఎడుతూ అమ్మలు కూర్చున్నది అంతే, వెళ్ళిపోయి రూమ్ లో ఏమనంటే అవసరమైతే 2 రోజులు తినేది కాదు. ఓకే, అప్పుడు కూడా మీరు అసలు బతిలాడు తినేలేదు. ఆకలిస్తే వస్తుంది ఎందుకు. ఇప్పుడు నేను అనే దాంట్లో తప్పు కనపడితే ప్యాంపరింగ్ అని బతిలాడతాలని ఉంటాయి. పిల్లల్ని జనరల్ గా ఏ పేరెంట్స్ అయినా కానీ, ఐ మీన్ ఏ మదర్ అయినా కానీ, ఏదైనా ఉన్నా కానీ పిల్లలు తినకపోతే ఆ మదర్ జనరల్ గా చాలా ఇదైపోతా బాధ ఉంటుందమ్మా, బాధ ఉంటుంది. ఏమైంది దానికి ఎట్లా చేస్తా అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో. ఆకలికి ఆకలికి అందరూ దాసోకమే. ఆకలే కదా, ఆకలి కోసమే కదా, పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి విద్యలని, అంతే కదమ్మా. పని చేసినా ఆకలి కోసమే కదా. ఆకలి కాసేపు ఒక రాత్రి తెల్లారు ఉండగలరా? లేదు. వచ్చేసి పిలుస్తాం కదా మాటకి, వస్తుందా ఎప్పుడైనా అడిగి దాన్ని పిలుచుకురా అంటాం కదా ఎవరి రూమ్లో ఉన్నప్పుడు. అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా ఆకలితో. సర్లేని మొక్కని అట్ట పెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి తినిపోతారు కదా. తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధ ఏముంది అసలు, కడుపులో పడిపోయింది కదా. ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇక మనిషికి కోపం ఉండదు, ఏముండదు. సో ఒక ఆడ మనిషి సింగిల్ గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటుగా ఉండకుండా తప్పదు అంటారు. అంతే ఉండాలి. పిల్లల్ని అట్లా, మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టే నా చేతిలో ఉన్నారు ఈ రోజుకి. నా మాట అంటే తీసేయరు. ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలు వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు. అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకోవక్కర్లే వాళ్ళు. కానీ నేనంటే అలా వాళ్ళ మైండ్లో ఉండాలి, ఉంటుంది అంతే. సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలి. అయితే అంటే ఫాదర్ లేని వాళ్ళు, అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా మీరు చెన్నై వెళ్ళిన తర్వాత 2 ఆడపిల్లలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు అంటే రకరకాలుగా మాట్లాడతారు. పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి. గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు. సో మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి?
మాట్లాడారు. అదే దేవుడు అనేది ఒకటి ఉన్నాడు నా యందు. నువ్వు ముందు నడువు నేను అనుకుంటాను, లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా నా వెనకాలను, ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ. దానికి తోడు నాకు ధైర్యం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళే అసలు ఆమె ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు చాలా మంది వాళ్ళు ఏంటి పిల్లలు వేసుకుపోయింది దానికి అంటే అసలు ఏ ధైర్యంతో, ఎవరు తెలుసు అక్కడ, ఎవరు తెలియదు. పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాడలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు. నాగేశ్వరరావు గారు నిన్ను అమ్మగారు అమ్మగారు అంటారేంటే, నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళకి అయ్యేది తెలియదు కదా ఆ క్యారెక్టర్ లో చెయ్యాలి అట్లా. అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారేంటే నిన్ను అంటున్నారు వెళ్తే. మరి ఆ క్యారెక్టర్ కదా అది, జమీందారుని కదా, అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా, అలాగే అంటారులే అనేదాన్ని. ఇప్పుడు అప్పటికే మారిపోయింది. పిల్లలు హీరోయిన్లే పైకి రావడం అనేది వేరే విషయం. చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం వాళ్ళు చాలా మంది వచ్చారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి. నేను ఆ సీన్ లో ఉన్నాను రా, నేను ఈ సీన్ లో ఉన్నాను రా అని చెప్పేవాళ్ళు. నాది అది కాదు, డైరెక్ట్ సెల్ అడిపై నేను కనిపించాను బాగా. సో చుట్టాలు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.